الله الرحمن الرحيم. لم يكن الذين كفروا من أهل الكتاب والمشركين منفكين حتى تأتيهم البينة. رسول من الله يتلو صحفا مطهرة فيها كتب قيمة وما تفرق الذين أوتوا الكتاب إلا من بعد ما جاءتهم البينة. وما أمروا إلا ليعبدوا الله مخلصين له الدين حنفاء ويقيموا الصلاة ويؤتوا الزكاة وذلك دين القيمة. إن الذين كفروا من أهل الكتاب والمشركين في نار جهنم خالدين فيها. أولئك هم شر البرية. إن الذين آمنوا وعملوا الصالحات أولئك هم خير البرية. جزاؤهم عند ربهم جنات عدن تجري من تحتها الأنهار خالدين فيها أبدا. رضي الله عنهم ورضوا عنه ذلك لمن خشي ربه. జజాకల్లా ఖైరన్. మాషాఅల్లా, చాలా చక్కటి తిలావత్తును అందజేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహపరలోకాలలో మరింత మేలును మీకు ప్రసాదించుగాక. ఆమీన్. సోదర సోదరీమణులారా, అల్హమ్దులిల్లాహ్. మరి ఖురాన్ సూరతుల్ బయ్యనా యొక్క వ్యాఖ్యానాన్ని తెలియపరచడానికి మన ముందు మొహమ్మద్ నసీరుద్దీన్ జామీ హఫీజుల్లాహ్ గారు వేచి ఉన్నారు. మరి ఆయన యొక్క సమయం వృధా చేయకుండా మనం వెంటనే ఆయన ఆహ్వానించుదాం. ఇన్షాల్లా షేక్ ఇన్షాల్లా మాకు ఈ రోజు క్లాస్ ను మా ముందు సూరతుల్ బయ్యనా వ్యాఖ్యానాన్ని మా ముందు ఉంచగలరు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. وعليكم السلام ورحمة الله وبركاته. الحمد لله رب العالمين،
والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. మీరు ఇప్పుడు తిలావత్ విన్నారు గనక నేను అనువాదం ముఖ్య పదాలది తెలియజేస్తూ తర్వాత ఇన్షాల్లా వ్యాఖ్యానం తెలుసుకుందాము. లం యకునిల్లదీన కఫరు. ఇక్కడ లం యకున్ ఇది సర్వసామాన్యంగా లం అన్నటువంటి ఇది ముదారా సేగా ఏదైతే వస్తుందో అరబీ గ్రామర్ ప్రకారంగా దానికంటే ముందు వస్తుంది. అది గతంలో ఏదైనా విషయాన్ని తిరస్కరించడానికి చేయలేదు అని చెప్పడానికి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉద్దేశం ఏమిటి? అహ్లుల్ కితాబ్ గ్రంథవహులు మరియు గ్రంథవహులలోని తిరస్కారులు ఇంకా ముష్రికులు లం యకున్ మున్ఫక్కీనా ఇలా వస్తుంది. వారు మానుకునేవారు కారు. ఏంటి మానుకునేవారు కాదు? వ్యాఖ్యానంలో తెలుసుకుందాము మరింత వివరం సంక్షిప్తంగా. ఇక్కడ వారు ఏ పెడ మార్గంలో ఉన్నారో ఆ పెడ మార్గాన్ని వదులుకునేవారు కారు. హత్తా తఅతియహుముల్ బయ్యిన, వారి వద్దకు స్పష్టమైన నిదర్శన రానంత వరకు. అల్ బయ్యిన స్పష్టమైన నిదర్శన. పూర్తి ఆయతిక అనువాదం ఎలా అవుతుంది? గ్రంథవహులకు చెందిన తిరస్కారులు బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంత వరకు తమ తిరస్కార వైఖరిని పెడమార్గ ధోరణిని మానుకోని వారుగా ఉండేవారు. ఇక్కడ మీరు గమనించండి, అహ్లే కితాబ్లోని తిరస్కారులు వారి ప్రస్తావన ముందు ఉన్నది, తర్వాత ముష్రికుల ప్రస్తావన ఉన్నది. కొందరు వ్యాఖ్యానకర్తలు చెప్పిన విషయం ఇక్కడ ఏమిటంటే, ఈ ఇద్దరిలో చూస్తే గ్రంథం ఇవ్వబడిన వారు జ్ఞానంలో ఎక్కువగా ఉండిరి, అందుకొరకే వారి యొక్క ప్రస్తావన ముందు తీసుకురావడం జరిగింది. మరి ఈ ఆయత్ చివరిలో అల్ బయ్యిన అన్న పదం ఏదైతే వచ్చిందో, దలీల్, రుజువు, స్పష్టమైన నిదర్శన ఏంటి? అది వ్యాఖ్యానాల ద్వారా ఖురాన్ అని కూడా తెలుస్తుంది, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా. ప్రవక్త వారి విషయం వెంటనే వస్తుంది. గమనించండి, ఏమిటి ఆ నిదర్శనం? రసూల్, ప్రవక్త, మినల్లాహ్ అల్లాహ్ వైపు నుండి, యతులు ఆయన ఏం చేస్తారు? తిలావత్ చేస్తారు, వినిపిస్తారు. సుహుఫన్ గ్రంథ పత్రములను, ముతహ్హర పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. సోదర మహాశివులారా, పరిశుద్ధమైన గ్రంథ పత్రములను చదివి వినిపించే అల్లాహ్ యొక్క ప్రవక్త వారి వద్దకు రావడం ఇది గొప్ప నిదర్శన. అయితే ఇంకా మనం ముందుకు సాగేకి బదులు ఇక్కడ ఈ ఆయతులకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. ఏమిటి? అల్లాహు తఆలా ముష్రికుల గురించి, యూదుల గురించి, క్రైస్తవుల గురించి ఈ ఆయతులలో స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, ఏదైనా స్పష్టమైన ఆధారం వారి వద్దకు రానంత వరకు వారు అల్లాహ్ను ఆరాధించడంలో ఏకత్వాన్ని ఏదైతే మర్చిపోయారో దాన్ని వదులుకొని తౌహీద్ పై రావడం,
పరలోకం పట్ల అశ్రద్ధగా ఏదైతే ఉంటున్నారో దాన్ని వదులుకొని ఫిక్రే ఆఖిరత్ పరలోక ధ్యానానికి రావడం, ఏ దుశ్చేష్టల్లో దుష్కార్యాల్లో పడి ఉన్నారో వాటిని వదులుకొని సత్కార్యాల వైపునకు రావడం, ఇవన్నీ కూడా వారు మానుకొని మంచి వైపునకు రావడానికి ఒక స్పష్టమైన ఆధారాన్ని, ఒక స్పష్టమైన నిదర్శనం వేచిస్తూ ఉండేది. మరియు అల్లాహు తాలా ఖురాన్ రూపంలో స్పష్టమైన నిదర్శన పంపాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రూపంలో స్పష్టమైన నిదర్శనం పంపాడు. ఈ ప్రవక్త ఆ స్పష్టమైన గ్రంథంలోని గ్రంథ పత్రములను చదివి వినిపిస్తున్నారు కూడా. అయితే ఈ సూరతుల్ బయ్యినాలో 3 ముఖ్య విషయాలు తెలుపబడ్డాయి అన్న విషయం ముందు మీరు గ్రహించండి. ఒకటి, ఈ సూరతుల్ బయ్యినాలో 3 విషయాలు తెలుపబడ్డాయి. ఒకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఖురాన్ పంపబడటానికి కారణాన్ని తెలిపాడు అల్లాహు తాలా. రెండవది, ప్రవక్త యొక్క బోధనలు, ఈ ఖురాన్ యొక్క బోధనల ముఖ్య సారాంశాన్ని అల్లాహ్ తెలిపాడు. మూడో విషయం, ఖురాన్ యొక్క బోధనలు, ప్రవక్త యొక్క బోధనలు విని అర్థం చేసుకొని ఆచరిస్తే ఏమి లాభం అది తెలిపాడు, తిరస్కరిస్తే ఏమి నష్టం అది కూడా తెలిపాడు. అయితే ఈ మూడిట్లోని మొదటి విషయం గురించి మాట జరుగుతుంది. ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రావడానికి ముఖ్య ఉద్దేశం వారిని తౌహీద్ వైపునకు, సున్నత్ వైపునకు, సత్కార్యాల వైపునకు తీసుకురావడం, పిలవడం మరియు వాటికి విరుద్ధంగా ఉన్నటువంటి షిర్క్, బిద్అత్, దుష్కార్యాల నుండి వారిని దూరం ఉంచే ప్రయత్నం చేయడం. ఈ సూర యొక్క ప్రాముఖ్యతను మీరు సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో వచ్చినటువంటి ఒక హదీస్ ద్వారా కూడా గ్రహించవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబయ్ ఇబ్న్ కఅబ్ రదియల్లాహు తఆలా అన్హుని పిలిచి చెప్పారు, అల్లాహు తఆలా నాకు ఆదేశించాడు, నేను సూరతుల్ బయ్యినా నీకు చదివి వినిపించాలని, నీపై తిలావత్ చేయాలని. అల్లాహు అక్బర్. ఈ హదీస్ ద్వారా సూరతుల్ బయ్యినా ప్రాముఖ్యతతో పాటు హజరత్ ఉబయ్ ఇబ్న్ కఅబ్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఘనత కూడా తెలుస్తుంది. సహాబాలలో ఖురాన్ విషయంలో ఉబయ్ ఇబ్న్ కఅబ్ రదియల్లాహు తఆలా వారికి ఎంత గొప్ప ఘనత ఉండినదో, శ్రేష్టత ఉండినదో అది మనకు తెలుస్తుంది. ఈ మాట విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి ఈ శుభవార్త విని హజరత్ ఉబయ్ ఇబ్న్ కఅబ్ చెప్పారు, ప్రవక్త, సమ్మానీలక్, అల్లాహు తాలా నా పేరు తీసుకొని చెప్పాడా? అప్పుడు ప్రవక్త చెప్పారు, అవును, అల్లాహు తాలా నీ పేరు తీసుకొని, కొన్ని ఉల్లేఖనాల్లో ఉబయ్ ఇబ్న్ కఅబ్ అని, మరికొన్ని ఉల్లేఖనాల్లో ఆయన యొక్క కునియత్ ఏదైతే ఉందో అబుల్ ముందిర్ అని ఇలా వచ్చి ఉంది. అప్పుడు ఈ మాట విని ఉబయ్ ఇబ్న్ కఅబ్ రదియల్లాహు తఆలా అన్హు కన్నీరు కార్చారు, ఏడ్చారు. సోదర మహాశివులారా, ఈ ఆయత్ ప్రారంభాన్ని మీరు గమనిస్తే గ్రంథవహుల్లోని అవిశ్వాసులు, తిరస్కారులు మరియు ముష్రికులు, ఇక్కడ మీరు గ్రహిస్తే ఏం తెలుస్తుంది? యూదులు ఉజైర్ అల్లా యొక్క కొడుకు అని అనేవారు. అంటే అల్లా యొక్క వ్యక్తిత్వంలో కూడా షిర్క్ చేశారు, ఆరాధనలో కూడా షిర్క్ చేశారు, మరియు ఇటు ముష్రికులకు కూడా షిర్క్ చేసేవారు.
అయితే ఈ ఇద్దరిలో అల్లాహు తాలా వారిని ఇక్కడ ప్రస్తావించడంలో ఒకే రకమైన ముష్రికులు అని చెప్పలేదు. అల్లా ఏం చెప్పాడు? గ్రంథ వహులకు చెందిన తిరస్కారులు అని అన్నాడు, మరియు ముష్రికులు బహుదైవ ఆరాధకులు అని అన్నారు. ఇక్కడ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, వాస్తవానికి యూదుల యొక్క అసలు పునాది తౌహీదుపై ఉండినది. తర్వాత ఇలాంటి కొన్ని షిర్క్ మాటలు వచ్చాయి. అయినప్పటికీ వారు అల్లాహను, ప్రవక్తను, పరలోక దినాన్ని ఇలాంటి వాటిని నమ్ముతారు. వాటిలో కొన్ని రకాల తప్పులకు, మూఢ విశ్వాసాలకు గురి అయినప్పటికీ. కానీ ముష్రికుల బహుదైవారాధకుల విషయానికి వస్తే వారి అసలు పునాదియే షిర్క్. పైగా వారు ప్రవక్తను నమ్మరు, పరలోకాన్ని నమ్మరు. ఈ విధంగా అల్లాహు తాలా ఇక్కడ వారిని ప్రస్తావించడంలో కేవలం కొంచెం వేరుగా ప్రస్తావించాడు. మరియు ఇహలోకంలో కొంచెం శ్రద్ధ వహించండి. ఇహలోకంలో ముస్లిముల వ్యవహారం యూదులు క్రైస్తవులతో మరియు ముష్రికులతో ఉండే విషయంలో కూడా చిన్న వ్యత్యాసం చూపాడు. ఎలా? యూదుల యొక్క రబీహా, వారు రిబా చేసినది మన కొరకు హలాల్ అని అల్లా తెలిపాడు ఖురాన్లో, సూరతుల్ మాయిదాలో. మరియు యూదులు క్రైస్తవుల యొక్క స్త్రీలను, ముస్లింలను వివాహం ఆడవచ్చు. వివాహం ఆడడం ఉత్తమం అని చెప్పబడలేదు. వివాహం ఆడే అటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది, కొన్ని షరతులను మరియు అక్కడ కొన్ని రకాల నిబంధనలను పెట్టి. కానీ ముష్రికుల రబీహా అది హరాం, మరియు ముష్రికుల యొక్క స్త్రీలతో వివాహం కూడా హరాం. ఇక్కడ అల్ బయ్యిన అన్న పదం గురించి ఇంతకుముందే తెలుసుకున్నాము. స్పష్టమైన నిదర్శన, అది ఖురాన్ కూడా మరియు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా. ఇక ఆ తర్వాత గమనించండి, చాలా ముఖ్య విషయం ఉంది. ఈ ప్రవక్త గురించి చెప్పడం జరుగుతుంది. యతులు సుహుఫం ముతహరా, యతులు తిలావత్ చేస్తారు. అయితే దీని ద్వారా మనకు ఏం బోధపడుతుంది? ప్రవక్త వారి రాక ఉద్దేశమే అల్లాహు తాలా సూరతుల్ బకరా, సూరత్ ఆలి ఇమ్రాన్, సూరతుల్ జుముఆలో తిలావత్ ఖురాన్ అని తెలిపాడు. ఉదాహరణకు సూరతుల్ జుమా చదవండి. హువల్లదీ బఅథ ఫిల్ ఉమ్మీయీన రసూలం మిన్హుం యత్లూ అలైహిం ఆయాతిహి వయుజక్కీహిం యత్లూ అలైహిం. ఇక దీని ద్వారా మనకు బోధపడిన మరొక విషయం ఏమిటంటే, మనం ప్రవక్తను నమ్మే వారిని ఖురాన్ యొక్క తిలావత్ అధికంగా చేస్తూ ఉండాలి. రమదాన్లో కూడా, రమదానేతర రోజుల్లో కూడా ఖురాన్ తిలావత్, పారాయణం చదవడంతో పాటు ఖురాన్ను వింటూ ఉండాలి కూడా. ఎందుకు? ఇప్పుడు మనం విన్నటువంటి హదీసు ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబయ్ ఇబ్ను కఅబ్కు వినిపించారు. మరియు కొన్ని సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా కొందరు సహాబాలతో విన్నారు కూడా. ఈ విధంగా సోదర మహాశివులారా, ఖురాన్ పట్ల మన శ్రద్ధ అనేది పెరగాలి. ఈ ఖురాన్ కు సంబంధించి అల్లాహు తాలా ఇక్కడ ఏమంటున్నాడు? సుహుఫం ముతహర, పరిశుద్ధమైన గ్రంథ పత్రములను. అయితే ఖురాన్ కు అల్లాహు తాలా ఈ గొప్ప గుణం ఏదైతే ప్రసాదించాడో, దీని ద్వారా బోధమయ్యే విషయం ఏమిటంటే, ఇందులోని బోధనలు చాలా పరిశుద్ధమైనవి. అవి అకీదా, విశ్వాసానికి సంబంధించిన, అవి ఆచరణకు సంబంధించిన, లేక అవి మన క్యారెక్టర్కు సంబంధించిన, లేదా పరస్పరం ఒకరు మరొకరితో ఏ వ్యవహారాలు, ఏ లావాదేవీలు చేసుకుంటూ ఉంటారో ఆ ఆదేశాలు సంబంధించిన అన్నీ చాలా పవిత్రమైనవి మరియు పరిశుద్ధమైనవి అని ఏదైతే ఖురాన్ గురించి చెప్పడం జరుగుతుందో, దీని మరొక భావం ఏమిటంటే, ఈ ఖురాన్ ఇంతకు ముందు గ్రంథాల మాదిరిగా ఏ
మార్పులకు చేర్పులకు గురి కాలేదు. దాని అసలు రూపంలో, దాని అసలు స్థితిలో, ఏ స్థితిలోనైతే అవతరించినదో ఇప్పటి వరకు ఉన్నది, ప్రళయం వరకు ఉంటుంది. గమనించండి, ముతహర అంటే ఏమిటి? ఎంత పరిశుద్ధమైనదంటే ఎలాంటి మలినం అనేది దుష్టుల, దౌర్జన్య పరుల, సత్య తిరస్కారుల వారి ఎంత చెడ్డ ప్లాన్లు ఇస్లాం ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఎంతో నష్టం ముస్లింలకు చేకూరుస్తున్నప్పటికీ, ఖురాన్ పట్ల వారు ఏ ప్రయత్నాలు చేసి ఎన్ని దేశాల్లో దానిని కాల్చి ఖురాన్ పట్ల మర్యాద పాటించినా ఇందులోని ఏ ఒక్క అక్షరమైతే దూరం, ఒక హరక, జబర్ జేర్ పేష్ లాంటిది ఒక నుక్తా కూడా ఏమీ వారు అందులో చేయలేకపోయారు, చేయలేరు. వారి యొక్క చెడు ప్లాన్లు, చెడు చేతులు ఇలాంటి వాటికి అల్హమ్దులిల్లా చేరకుండా అల్లాహు తాలా కాపాడుకొని ఉన్నాడు. ఆ తర్వాత అల్లాహు తాలా చెప్తున్నాడు, ఫీహా కుతుబున్ కయ్యిమ, మరి వాటిలో, ఆ గ్రంథ పత్రాలలో, ఖురాన్లో కుతుబున్ కయ్యిమ, కయ్యిమ అంటే స్థిరమైన, సవ్యమైన. కుతుబ్ అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో తెలుగులో మీరు చూస్తున్నారు, ఆదేశాలు అని అనువాదం చేయడం జరిగింది. అయితే ధర్మవేత్తలు, ఇక్కడ వ్యాఖ్యానకర్తలు కుతుబున్ అని అంటే 3 భావాలు తెలియజేస్తున్నారు. ఒకటి ఆదేశాలు, అందులో ఉన్నటువంటి ఆదేశాలు, అందులో ఉన్నటువంటి సంఘటనలు అవన్నీ కూడా సత్యమైనవి, సవ్యమైనవి. ఏ ఒక్క మాట, ఏ ఒక్క ఉపమానం, ఖురాన్లో చెప్పబడినటువంటి ఏ ఒక్క ఉదాహరణ, ఏ సంఘటన, ఏది కూడా వృధాగా లేదు, తప్పుగా లేదు. ఏదో కథ అల్లినట్లుగా చదివే వారిలో ఇంట్రెస్ట్ రావడానికి నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, అలాంటి ప్రస్తావనే లేదు. అందులో ఉన్న విషయాలన్నీ కూడా సవ్యమైనవి, ఆ ఆదేశాలు ఇంకా వేరే సంఘటనలు. అలాగే కుతుబున్ కయ్యిమ, ఇందులో మరొక భావం ఏముందంటే, ఇంతకు ముందు గ్రంథాలలో అల్లాహు తాలా పంపిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు, వాటిని అనుసరించేవారు తర్వాత కాలాల్లో అందులో చాలా మార్పులు చేసుకున్నారు. కానీ అల్లాహు తాలా పంపినప్పుడు ఆ గ్రంథాలలో ఏ సత్య బోధనలు ఉండినవో వాటి యొక్క సారాంశం, శ్రద్ధ వహించండి, సారాంశం అల్లాహు తాలా ఇందులో తెలియబరిచాడు. కొందరు ఏమంటారు, తౌరాత్, ఇంజీల్ వాటిని కాపీ చేయడం జరిగింది ఖురాన్లో అని. తప్పు మాట. తౌరాత్ని, ఇంజీల్ని, జబూర్ని అల్లాహు తాలా పంపాడు, ఖురాన్ని కూడా స్వయంగా అల్లాహే పంపాడు. ఆ గ్రంథాలను అనుసరించేవారు తర్వాత కాలాల్లో వాటిలో మార్పులు చేర్పులు చేసుకున్నారు. కానీ ఖురాన్ అలాంటి మార్పులు చేర్పులకు గురి కాలేదు. దీనికి సంబంధించి తబరానీ కబీర్ మరియు ముస్నద్ అహ్మద్లో ఒక హదీస్ కూడా వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఉతీతు మకాన తౌరాతి అస్సబ్అ తివాల్. తౌరాత్ స్థానంలో, అంటే తౌరాత్లో వచ్చినటువంటి బోధనల సారాంశం ఖురాన్లోని 7 పెద్ద సూరాలలో ఉన్నది. వఉతీతు మకాన జబూర్ అల్ మిఈన్, మరియు జుబూర్ స్థానంలో 100కు పైగా ఆయతులు ఉన్నటువంటి సూరాలలో ఉన్నాయి. అంటే జుబూర్లో ఏ సంఘటనలు, జుబూర్లో ఏ విషయాలు వచ్చాయో వాటి యొక్క సారాంశం ఈ ఆయతులలో చూడవచ్చును. వఉతీతు మకానల్ ఇంజీల్ అల్ మథానీ, మరియు ఇంజీల్ యొక్క స్థానంలో మాటి మాటికి చదవబడే అటువంటి సూరాల రూపంలో నాకు ఇవ్వడం జరిగినది. ఈ 3 విషయాలు చెప్పిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరో మాట చెప్పారు. అదేమిటి? వఫుద్దిల్తు బిల్ ముఫస్సల్. చిన్న చిన్న సూరాల మధ్యలో ఏ గ్యాప్ అయితే ఉంటుందో, మాటి మాటికి నమాజులలో తిలావత్ చేయడం జరుగుతుందో,
అలాంటి సూరాల ద్వారా నాకు ఘనత ప్రసాదించడం జరిగినది. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ ఈ హదీసును బట్టి, ఇంతకుముందు నేను చెప్పిన మాటను బట్టి కొందరు తప్పుడు అర్థాలు తీసే ప్రయత్నం చేస్తారు. అరే, ఖురాన్లో ఏం లేదండి, మా పుస్తకాల్లో ఉన్నదాన్ని కాపీ చేసుకున్నారు, ఈ విధంగా చెప్పి ముస్లింల మనోభావాల్ని కొంచెం బాధ కలిగించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ సత్యాన్ని గ్రహించాలి. వేరే వారి మాటలతో మనం బాధపడే అవసరం ఏమీ లేదు. మనం ఎక్కువ జ్ఞానం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అదేమిటి? స్వయం క్రైస్తవుల్లోని వర్గాల్లో వారి వద్ద ఉన్నటువంటి ఏ వారు పుస్తకాన్ని పవిత్ర పుస్తకంగా, ఆకాశ గ్రంథంగా నమ్ముతారో, అసలు మాట ముందు గ్రహించాల్సినది ఏమిటంటే, దాని అసలు పేరులో అది లేదు. ఈసా అలైహిస్సలాంపై అవతరించినది ఇంజీల్, బైబిల్ కాదు. ఇదొక మాట మీరు అందరూ కూడా మంచిగా గుర్తుంచుకోండి. రెండవది, ఈసా అలైహిస్సలాంపై ఇంజీల్ ఏ భాషలో అవతరించినదో ఆ భాషలో ఇంజీల్ ఇప్పుడు లేనే లేదు. ఇక వారు ఏ ప్రచారం అయితే చేస్తున్నారో, తర్వాత కాలాల్లో కొందరు కలిసి రాసుకున్నటువంటి పుస్తకాలు, ఇది నేను ఒక ముస్లింని అని వారిపై ఏదో తప్పుడు మాట చెప్తున్నాను అని కొందరు భ్రమింపజేస్తారు. కాదు, స్వయంగా వారి పెద్దలు చెప్పిన సత్యాలు. దీనికి ఒక గొప్ప సాక్ష్యంగా మీరు క్రైస్తవుల్లో ఎన్నో వర్గాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా చాలా ప్రఖ్యాతిగాంచిన క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్, వీరి ఇద్దరి వద్ద ఏ గ్రంథం అయితే ఉందో అందులో వాటి యొక్క పుస్తకాల సంఖ్య చూస్తే విషయం చాలా స్పష్టమైపోతుంది. ఆ వివరాల్లో నాకు వెళ్ళే అవసరం లేదు. కానీ ఏంటంటే, ఇలాంటి హదీస్ విన్నప్పుడు కొందరు క్రైస్తవులు వారి యొక్క పాస్టర్స్ సామాన్య ముస్లింలను ఏదైతే పెడమార్గం పట్టించే ప్రయత్నం చేస్తారో దాని సమాధానం మనకు తెలిసి ఉండాలి. మనం ఇలాంటి భయపడి అయ్యో ఖురాన్లో కేవలం కాపీ చేయబడిందట, అది ఇది అన్నట్టుగా మాటల్లో పడి ఇలాంటి బాధకు గురి కాకూడదు. కుతుబున్ ఖయ్యిమా, దీని యొక్క మూడో భావం ధర్మవేత్తలు చెప్పినది ఏమిటంటే, ప్రతి ఒక్క సూర ఒక సపరేట్ అంశాన్ని కలిగి ఇది ఒక సపరేట్ పుస్తకమా అన్నటువంటి విషయం కూడా అర్థమవుతుంది. ఈ విధంగా సోదర మహాశివులారా, ఖయ్యిమ స్థిరమైనది, సవ్యమైనది. మీరు సూరతుల్ కహఫ్ చదువుతారు కదా ప్రతి జుమాకు, అల్హమ్దులిల్లాహిల్లజీ అన్జల అలా అబ్దిహిల్ కితాబ వలం యజ్అల్ లహు ఇవజా. ఆ వెంటనే ఏముంది? ఖయ్యిమా. అందులో ఎలాంటి వక్రత అనేది లేదు, అది సవ్యమైనది. అయితే అల్లాహుతాలా ఖురాన్ కంటే ముందు అవతరింపజేసిన తౌరాత్, జబూర్, ఇంజీల్లో వక్రత లేదు. కానీ తర్వాత వచ్చిన వారు వక్రత ఏర్పాటు చేసుకున్నారు, సత్య బోధనలను మార్చేశారు. అందుకొరకే నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లాహ్, ఇంజీల్లో కొందరి ప్రవక్తల విషయంలో వారు వ్యభిచారం చేసేవారు అన్నటువంటి ప్రస్తావన ఉన్నది. అంతేకాదు నఊజు బిల్లా, అస్తగ్ఫిరుల్లాహ్, తమ సొంత కూతుళ్లతో వ్యభిచారాలు చేసేవారు అన్నటువంటి ప్రస్తావన అందులో రాసి ఉన్నది. అయితే కేవలం ఒక్క ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది, ఎవరిని కించపరచడం కాదు. వారు ఏదైతే ముస్లింలపై అభాండాలు వేస్తారో స్వయం వారి గురించి వారిలో ఉన్నటువంటి విషయాలు తెలియాలి. సత్యం ఎక్కడ ఉన్నదో దాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. మరియు ముస్లింలు కూడా ఖురాన్ విషయంలో ఎక్కడ ఎలాంటి అనుమానానికి గురి అయ్యే విషయం అవసరం లేదు. మనకు ఏదైనా అలాంటి అనుమానం కలగజేస్తే నా జ్ఞానం తక్కువ ఉన్నది, నాకు జ్ఞానం సరైనది లేదు అని మనం మౌనం వహించాలి. ఎక్కువ జ్ఞానవంతులను కలిసి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నిజంగానే ఖురాన్లో ఇట్లా ఉంటుందా, నిజంగానే ఖురాన్లో అట్లా ఉంటుందా, మరి వాళ్ళు చెబుతున్నారు కదా, ఇలాంటి ఫీలింగ్స్ లో పడవద్దు. అర్థమైందా?
ఇక తర్వాత రండి, వమా తఫర్రకల్లదీన ఊతుల్ కితాబ ఇల్లా మిన్ బఅది మా జాఅత్హుముల్ బయ్యిన. మరి ఈ గ్రంథవహులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తరువాతే విభేదించుకొని చీలిపోయారు. అల్లాహు అక్బర్. గమనించండి, ఇక్కడ మొదటి ఆయతలో ఏం చెప్పడం జరిగింది? వారు ఒక స్పష్టమైన నిదర్శన రావడానికి వేచించారు. మరియు ఇది వాస్తవం కూడా, ప్రత్యేకంగా యూదుల గురించి. అవును, ఎందుకంటే ఈ యూదులు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, అలాగే క్రైస్తవులు కూడా, కానీ ఇక్కడ యూదుల ప్రస్తావన ప్రత్యేకంగా, ఎందుకంటే మదీనాలో యూదులు ఉండిరి. ఈ యూదులు వారి గ్రంథాలలో ప్రవక్త యొక్క ప్రస్తావన చాలా స్పష్టంగా వచ్చింది. ఎంత స్పష్టంగా అంటే అల్లాహుతాలా సూరతుల్ బకరాలో తెలుపుతున్నాడు, ఎలానైతే మీలో ఒకరు తమ సంతానాన్ని గుర్తుపడతారో ఆ విధంగా అంతకంటే ఎక్కువ మంచి రీతిలో వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తెలిసి ఉన్నారు, గుర్తుపట్టి ఉన్నారు. కానీ అయినా గాని వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తిరస్కరించారు. ఇక్కడ చూడండి, సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 146 చూస్తున్నారు కదా. అల్లదీన ఆతైనాహుముల్ కితాబ యఅరిఫూనహు కమా యఅరిఫూన అబ్నాఅహుం. మేము ఎవరికి గ్రంథం ఒసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే అతన్ని, అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని గుర్తుపడతారు. అయినా గాని వఇన్న ఫరీఖం మిన్హుం లయక్తుమూనల్ హఖ్ఖ వహుం యఅలమూన్. వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చుతుంది. సోదర మహాశైలారా, ఇంతేకాదు, ఇదే సూర బకరాలో ఇంకా చాలా స్పష్టంగా ఉంది. ఎప్పుడైతే యూదులకు మరియు వేరే వారికి కొన్ని సందర్భాల్లో ఏమైనా యుద్ధాలు జరిగేవో వారు చెప్పేవారు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే వారికి ఓటమి ఏర్పడేదో, సరే ఈసారి అయితే మేము మీపై గెలవలేకపోయాము, కానీ త్వరలో ప్రవక్త రానున్నారు, వారితో కలిసి మేము మీతో యుద్ధం చేసి మీపై విజయం సాధిస్తాము అని కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఇంతటి సత్యాలు తెలిసినప్పటికీ వారు ఎందుకు ఈ సత్యాన్ని తిరస్కరించారు? దేనికని వారు ఈ ఖురాన్ బోధనలను నమ్మలేదు? అయితే అల్లాహ్ తఆలా చెబుతున్నాడు, స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తర్వాతనే వారు చీలిపోయారు. వారిలో ఈర్ష్య, జిగస్సు మొదలైపోయింది. ఏంటి ఈర్ష్య? అయ్యో, మేమనుకున్నాము ఇప్పటి వరకు ప్రవక్త పదవులన్నీ కూడా మా ఇస్హాక్ యాకూబ్ యొక్క సంతతిలోనే నడుస్తూ వచ్చాయి, కానీ ఈ చిట్ట చివరి ప్రవక్త ఏదైతే వచ్చాడో అతను మా ఇస్హాక్ వంశంలో కాకుండా ఇస్మాయిల్ వంశంలో వచ్చాడు అని ఆ వంశపరమైన ఈర్ష్య, జిగత్సుతో నమ్మలేదు. మరి వారికి కొంచెం బుద్ధిజ్ఞానం ఉండి ఉంటే, ఇస్హాక్ ఇస్మాయిల్ ఇద్దరు కూడా అన్నదమ్ములు, సొంత ఇబ్రాహీం యొక్క కొడుకులే. ఇలా అర్థం చేసుకుంటే ఎంత సులువుగా ఉండు, ఎంత సత్యంపై వచ్చేస్తును, మరి వారి కొరకు కూడా పరలోకంలో ఎంత బాగుండును. కానీ వారు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనలు వచ్చిన తర్వాతనే వారు చీలిపోయారు. ఇక యూదులు క్రైస్తవులు చీలిపోయిన విషయానికి వస్తే చాలా వివరాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఇక్కడ చెప్పుకోవడానికి సమయం సరిపోదు. మనకు ఉన్నటువంటి గొప్ప బోధన ఇందులో ఏమిటంటే, మనం సత్యం వచ్చిన తర్వాత అయ్యో నా మాట చెల్లకపోయే, అయ్యో ఇప్పుడు నేను ఇతని మాట నమ్మితే నేను ఎక్కడ ఓడిపోతానో, లేదా నా యొక్క ముక్కు మట్టిలో కలుస్తుందో, నా యొక్క పరువు పోతుందో, నా యొక్క పెత్తనానికి ఏదైనా మచ్చ కలుగుతుందో, ఇలాంటి ఏ విషయాలు ఆలోచించకుండా సత్యాన్ని స్వీకరించే ప్రయత్నం చేయాలి. సత్యాన్ని స్వీకరించే ప్రయత్నం చేయాలి. మన వంశంలో, మన కుటుంబంలో ఎవరైనా ఖురాన్ హదీస్ను మంచిగా నేర్చుకొని వచ్చి మనకు బోధ చేస్తున్నాడంటే, అబ్బా నాకంటే ఇంత చిన్నోడు నాకు చెప్పేవాడయ్యాడా,
ఇలాంటి గర్వహంకారాలకు గురి కాకూడదు. అల్లా యొక్క బోధనలు చెప్పేవాడు ఎవడైనా గాని, మనకంటే చిన్నవాడైనా పెద్దవాడైనా, నల్లవాడైనా తెల్లవాడైనా, ఎవరైనా అల్లా యొక్క బోధన, అల్లాహ్ను మనం గౌరవించి అల్లా యొక్క మాటను అతని ద్వారా స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఇందులో మన యొక్క ఏ గర్వహంకారాలకు కారణం ఉండకూడదు. ఇక రండి సోదర మహాశివులారా, ఆ తర్వాత అల్లాహ్ తాలా ఆదేశిస్తున్నాడు, వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన హునఫా వయుకీముస్ సలాత వయుతుజ్ జకాత వదాలిక దీనుల్ ఖయ్యిమా. వారు అల్లాహ్నే ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రతీకించుకోవాలని, ఏకాగ్ర చిత్తులై నమాజును నెలకొల్పాలని, జకాతును ఇస్తూ ఉండాలని ఆదేశం ఇవ్వబడినది. ఇక్కడ ఈ ఆయత్ నంబర్ 5లో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది చాలా శ్రద్ధ వహించాల్సిన విషయం. ఇందులో మనకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి, ఇంతకు ముందు వచ్చినటువంటి గ్రంథాల సారాంశం అల్లాహ్ను ఆరాధించడం, ఆ ఆరాధనలో అల్లాహ్కు మాత్రమే ఇఖ్లాస్, చిత్తశుద్ధి, ఏకాగ్ర చిత్తం పాటించడం. అంటే ఏ రవ్వంత కూడా, అంతకంటే కొంచెం ఇసుమంత కూడా, అనువంత కూడా షిర్క్ కు ఏ మాత్రం అందులో స్థానం ఉండకూడదు. మరియు నమాజ్, జకాత్, ఈ 3 విషయాల తౌహీద్, నమాజ్, జకాత్, వీటి యొక్క ప్రస్తావన ఖురాన్లో అనేక సందర్భాల్లో ఉంటుంది. మీరు ఇంతకు ముందు ప్రవక్తల జీవిత చరిత్రను చదివితే కూడా ఈ విషయాల ప్రస్తావన మాటి మాటికి కనబడుతూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి మనకు మరొక బోధ ఏమిటంటే, ఎవరైనా తౌహీద్ను విశ్వసించి తౌహీద్ పై స్థిరంగా ఉన్నారు అని తమకు తాము అనుకుంటున్నారు, షిర్క్ ఏమాత్రం చేయడం లేదు అని, కానీ నమాజ్ మొత్తానికే వదిలేస్తున్నారు, నమాజ్ మొత్తానికే వదిలేస్తున్నారు, వారు గ్రహించాలి చాలా ప్రమాదంలో ఉన్నారని, చాలా ప్రమాదంలో ఉన్నారని. ఎందుకంటే కొందరు మనలో చాలా మంది ఉన్నారు కదా, ఏమనుకుంటారు, నేను ఏ విగ్రహాన్ని పూజించను, ఏ దర్గాకు సజదా చేయను, నేను షిర్క్ చేయడం లేదు, అల్లా నన్ను క్షమిస్తాడు అని. కానీ నమాజ్ మొత్తానికే చేయడం లేదు అంటే అతడు ఒక ఘోరమైన పాపానికి పాల్పడుతున్నాడు, కుఫ్రులో అడుగు పెడుతున్నాడు. అంతకంటే మరో ముఖ్యమైన విషయం ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆ వ్యక్తి కూడా ఓ రకమైన షిర్కులోనే పడ్డాడు. నమాజ్ వదిలిన వ్యక్తి, అర్థం కాలేదా? ఏ రీతిలో గుర్తించండి, గమనించండి, శ్రద్ధ వహించండి. అతడు తన మనోవాంఛలకు బానిస అయ్యాడు. అతడు తన కోరికలను ఆచరిస్తున్నాడు అల్లా యొక్క ఆదేశానికి వ్యతిరేకంగా. ఈ రకంగా ఖురాన్లోని ఒక ఆయతును మీరు గమనించండి. అల్లాహు తాలా చాలా స్పష్టంగా తెలుపుతున్నాడు, అఫరఐత మన్ ఇత్తఖద ఇలాహహు హవా, అఫరఐత మన్ ఇత్తఖద ఇలాహహు హవా. ఈ ఆయత్ ఒకటి కంటే ఎక్కువ చోట ఖురాన్లో ఉన్నది. ఒకటి సూర నంబర్ 45 ఆయత్ నంబర్ 23. తన మనోవాంఛను ఆరాధ్య దైవంగా చేసుకున్న వాణ్ణి నువ్వు చూసావా? అంతా తెలిసినప్పటికీ అల్లా అతన్ని అపమార్గానికి లోను చేశాడు, అతని చెవులకు, అతని హృదయానికి సీలు వేశాడు, అతని కళ్ళపై కూడా తెరను వేశాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని అల్లా తర్వాత సన్మార్గానికి తెచ్చేవాడు ఎవడుంటాడు? ఏమిటి? ఇప్పటికీ మీరు విషయాన్ని గ్రహించరా? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఈ తర్వాత కూడా ఇక ఏమైనా అనుమానం ఉంటుందా? ఇంకా ఏదైనా అనుమానం ఉండగలుగుతుందా? మరొక చోట సూరత్ నంబర్ 25 ఆయత్ నంబర్ 43లో ఈ భావం ఉంది. ఆ ఇంతకుముందు చూపినటువంటి ఆయతను శ్రద్ధ వహించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరొకటి,
సూరతు తౌబాలో అల్లాహుతాలా చెప్పాడు, వ అకీముస్ స్వలాత వలా తకూను మినల్ ముష్రికీన్, వ అకీముస్ స్వలాత వలా తకూను మినల్ ముష్రికీన్, నమాజును నెలకొల్పండి మరియు మీరు ముష్రికులలో నుండి కాకండి. అల్లాహు అక్బర్. ఇక ఎవరైనా నమాజ్ చేయడంలో ఎంత ఎక్కువగా అశ్రద్ధ వహిస్తున్నాడో, తనకు తాను చాలా సంతోషంగా ఉంటున్నాడు కావచ్చు, కానీ ఒక రకమైన షిర్కులో అతడు కూడా పడుతున్నాడన్న విషయాన్ని గ్రహించాలి. ఇక జకాత్ విషయానికి వస్తే దాని యొక్క విలువ కూడా, దాని యొక్క స్థానం కూడా ఇస్లాంలో చాలా గొప్పగా ఉన్నది. ఇస్లాంలో దాని యొక్క స్థానం చాలా గొప్పగా ఉన్నది. ఇస్లాంలో జకాత్ యొక్క స్థానాన్ని గ్రహించడానికి హజరత్ అబూబకర్ రలియల్లాహు తాలా అన్హు వారి ఒక్క మాట సరిపోతుంది. ఏమిటి? ఎవరైనా ప్రవక్త కాలంలో జకాత్లో ఒక తాడు కూడా ఇచ్చేది ఉంటే, ఇప్పుడు దాన్ని ఇవ్వడానికి తిరస్కరిస్తే వారికి వ్యతిరేకంగా మేము దండయాత్ర చేస్తాము, జిహాద్ చేస్తాము అని గ్రహించారా? అందుకొరకు సోదర మహాశయులారా, ఇలాంటి పాపాలకు గురి కాకూడదు. అల్లా మనందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. మిగతా కొన్ని ఆయతులు ఏవైతే ఉన్నాయో వాటి వ్యాఖ్యానం మరియు మొత్తం ఈ సూరాలోని బోధనలను గురించి ఇన్షాల్లా రేపటి క్లాస్లో మనం ఇంకా ఎక్కువగా తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.